birth defect which is happening in India, but many people are not aware of this. Spina bifida happens because spine doesn't form and the nerves from brain doesn't go to the lower limbs. So we had when my baby, 6 hours baby, was operated for 6 hours at NIMS in 1993. Condition spina bifida, where when baby is born, spine is not formed properly. So what happened because of that? The lower part of the body, our bladder, our bowel, urine control, motion control, control over our legs may be very variable. Sometimes there can be good control, sometimes it may not have any control at all. So one of this incident happened with Suman's parents when Suman was born, and unfortunately she had some problems in her spine, and this is such a common condition in India. Every pediatric gastroenterologist తో కలిసి మేజర్ ఆపరేషన్ చేయకుండా అవాయిడ్ చేసి కొలనోస్కోపీ ద్వారా ఒక జీ ట్యూబ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఈ పాపని సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే తన పని తనే చేసుకోగలిగేటట్టు, తన ప్రాబ్లమ్స్ని తనే సార్ట్అవుట్ చేసుకోగలిగేటట్టు మేము చేయగలిగాము. సో ఈ విషయాన్ని చెప్పడానికే నేను పిలవడం. ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఈ స్పైనా బైఫిడా పిల్లల్లో ఎలా ఉంటుందంటే యూరిన్కి మోషన్కి రెండింటికి కంట్రోల్ ఉండదు. సో కంట్రోల్ లేకపోవడం వల్ల అవి కంటిన్యూస్గా లీక్ అవ్వడం వల్ల మనకి మాటిమాటికి క్లోత్స్ మార్చుకోవడం రావడము, తర్వాత వాసన, రకరకాల సోషల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో మనము ఈ ఒక ఆల్టర్నేట్ ఛానల్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ పాపకు మనం ప్రొవైడ్ చేసిన ఛానల్ని యాక్చువల్గా మేస్ అంటారు, అంటే యాంటీగ్రేడ్ కాంటినెన్స్ ఎనీమా అని ఏస్ అంటారు, లేకపోతే మేస్ అంటారు. ఇది యాక్చువల్గా ఆపరేషన్ ద్వారా ప్రొవైడ్ చేసే, ఒక లాప్రోస్కోపీ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు, అదొక ఆప్షన్. కానీ ఆ ఆపరేషన్ ఈ పాపకు ఆల్రెడీ జరిగి అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇప్పుడు మనము కొత్త పద్ధతిలో కొలనోస్కోపీ ద్వారా, అదే అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ సీకం అంటాము, ఆ పార్ట్లో ఒక చిన్న ట్యూబ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా కొలనోస్కోపీ ద్వారా, ఆ ట్యూబ్ ద్వారా ఈ పాప తనకు తానే ఎనీమా ఇచ్చుకుని, ఆ ఎనీమా వల్ల మనకి ఇంటెస్టైన్ మొత్తం క్లియర్ అయిపోతే కనీసం 24 to 48 hours వరకు